వెల్కమ్ టు M1 న్యూస్. నిజామాబాద్ జిల్లాలోని డిచిపల్లి రైల్వే స్టేషన్ గాంధీనగర్ నడిపల్లి శ్రీ బ్రహ్మ ఋషి ఆశ్రమంలో వనప్రస్థాశ్రమ దీక్షా సమారోహం జరిగింది. పండిత్ బైసా హరిదాస్ ఆర్య, బ్రహ్మానంద సరస్వతి ఆర్య, చిదానంద స్వామి, సత్యదేవ్ పండిత్, కృష్ణానంద స్వామి, రఘువీర్ మొదలైన ఆర్య సమాజం ఆధ్వర్యంలో వనప్రస్థ ఆశ్రమం ఆధ్వర్యంలో స్వీకరించడం జరిగింది. వచస్పతి డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి ఆర్య మాట్లాడుతూ వైదిక సమాజం మానవులు సాధించవలసిన పురుషార్థాలు 4 అని, 1 ధర్మం, 2 అర్థం, 3 కామం, 4 మోక్షం. వీటిని సాధించడానికి మానవ జీవితాన్ని 4 విభాగాలుగా విభజించారని, 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థం, 3 వనప్రస్థం, 4 సన్యాసం అని ప్రతి వ్యక్తి బ్రహ్మచర్య నియమాలను పాటిస్తూ విద్యను అభ్యసించాలి. గృహస్థుడైన ప్రతి వ్యక్తి తన బాధ్యతలు తీరిన తర్వాత వృద్ధులు వనప్రస్థాన్ని స్వీకరించిన సంపదలపై వ్యామోహం తగ్గించుకుని స్వార్థం లేకుండా గురుకులాలు స్థాపించి పంచమహాయజ్ఞాలు ఆచరిస్తూ ప్రేమను సేవను అందించి కర్మయోగి జ్ఞానయోగిగా దేవరుణం ఋషి రుణం తీర్చుకోవాలని తెలిపారు. సన్యాసం స్వీకరించాలా వద్దా అది వ్యక్తి ఇష్టమన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, పండితులు, పురోహితులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థిరంగా ఉండేవి. నేను ఈ కరపత్రికలు ముద్రించాను, అక్కడ ఉన్నవి మీకు అందరికి అందజేస్తాం. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. 2 ఆశ్రమాలు గతిశీలమైనవి అంటే తిరిగేవి. బ్రహ్మచారులు అంటే చరధాతువుతో ప్రారంభమవుతుంది బ్రహ్మచారి అనే శబ్దం. అదేవిధంగా వ్రజ గతం అనే ధాతువు కూడా ఉంది. అంటే సన్యాసులు పరిభ్రమిస్తుంటారు, బ్రహ్మచారులు కూడా విద్యా పిపాసులై అనేక గురుకులాలలో పర్యటిస్తూ ఉంటారు. ఇవి 2 కదిలే ఆశ్రమాలు. 2 ఆశ్రమాలు ఉన్నవి స్థిరంగా ఉండేటటువంటి. అవి ఏంటివంటే గృహస్థ అంటే స్థిరంగా ఉండే ఆశ్రమం, అది కదలకూడదు. సన్యాసి తిరగక చెడ్డాడు, సంసారి తిరిగి చెడ్డాడు అని అంటారు. కాబట్టి ఈ గృహస్థుడు స్థిరంగా ఉండాలి. అదేవిధంగా వానప్రస్థులు కూడా వనములో స్థిరంగా ఉండాలి. దానికి ఎందుకో తర్వాత వివరణ వస్తుంది. అదేవిధంగా 2 ఆశ్రమాలు ఐచ్ఛికం అంటే ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకుండా లేదు. కానీ కంపల్సరీ అయినటువంటి ఆశ్రమాలు 2 ఉన్నాయి. 2 ఐచ్ఛికము లేనంటే గృహస్థాశ్రమము పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, నిర్బంధం లేదు. అదేవిధంగా ఈ సన్యాసం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, దానికి నిర్బంధం లేదు. కానీ 2 ఆశ్రమాలు మాత్రము కంపల్సరీ అంటే అనివార్యమైనటువంటి ఆశ్రమాలు 2. అవి ఏంటివంటే బ్రహ్మచర్య ఆశ్రమము. ఖచ్చితంగా మనిషి జీవితంలో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించవలసిందే. తర్వాత 2వది వానప్రస్థని కూడా తప్పకుండా ఆశ్రయించాల్సినటువంటి విషయం. ఎందుకంటే బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి ఈ ముగ్గురికి వృత్తి లేదు. కంపల్సరిగా ఒక పని చేయాలని లేదు. వాళ్ళ వృత్తి ఏంటిదంటే విద్యాభ్యాసం చేయడము, అధ్యాపనం చేయడం. అధ్యయనము బ్రహ్మచారులు, అధ్యాపనము వానప్రస్థులు. ఆ 2ని ప్రచారం చేసేవాడు సన్యాసి. కాబట్టి వీరికి వృత్తి అనేది అంటే డబ్బు సంపాదించాలనేటటువంటి వృత్తి వారికి లేదు. కాకపోతే గృహస్థుడైన ప్రతి వ్యక్తి తన బాధ్యతలను తీరిన తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించాలి. కాబట్టి బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో వర్ణాలు ఉండవు. ఇది ఎందుకంటే మనుస్మృతిలో 2వ శ్లోకంలో చెప్తాడు. అంటే ఆశ్రమాలు అనేటటువంటివి కంపల్సరీ, కానీ వర్ణములు అనేది కేవలం గృహస్థాశ్రమంలోనే ఉంటాయి. అది వాటిని వరించుకుంటా. ఎలాగంటే గతిశీలుడైనటువంటి బ్రహ్మచారి అంటే తిరిగేటటువంటి ఏదైతే బ్రహ్మచారి ఉన్నాడో, స్థితిశీలుడైనటువంటి వానప్రస్థుని దగ్గరికి వెళ్తాడు. హిందీలో ఒక కహావత్ ఉంది, 8 60 అని. స్వామీజీ విద్వాంసులకు తెలిసి ఉంటుంది. 8 అంటే 8, 60 అంటే 60. పౌత్రముఖం దృష్ట్వా వనీ భవేత్. మనుమని ముఖం చూసి మునివృత్తిని ఎంచుకోవాలి అని. అంటే ఏంది, అతడు వానప్రస్థుడు అయ్యేసరికి తన మనుమనికి 8 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు వానప్రస్థి వనానికి వెళ్ళి ఆ 8 సంవత్సరాలు వచ్చినటువంటి తన పౌత్రునికి వేద విద్యను బోధిస్తాడు. కాబట్టి గతిశీలుడైనటువంటి బ్రహ్మచారి అంటే మనవడు
స్థితిశీలుడైనటువంటి వానప్రస్థుని అంటే తాతయ్య నీడలో గురుకులంలో ఉంటాడు. వానప్రస్థులు గురుకులాలను నిర్వహిస్తూ బ్రహ్మచారులను తీర్చిదిద్దుతారు, వారే మునులు. ఆస్తికి వారసుడు అంటే భౌతిక ఆస్తికి వారసుడు మనవడేలా అవుతాడో జ్ఞానానికి కూడా వారసుడు మనవడవుతాడు. గతిశీలుడైన సన్యాసి అంటే 4 వైపుల నుండి పరిభ్రమించేటటువంటి సన్యాసి స్థితిశీలుడైనటువంటి గృహస్థాశ్రమాలలో అంటే గ్రామాలు పర్యటిస్తూ వాళ్ళను చక్కదిద్దుతాడు. అదేవిధంగా జీవాత్మకు ఇహము పరము అని 2 లోకాలు ఉంటాయి, పరావిద్య అపరావిద్య. బ్రహ్మచారికి కూడా 2 ఇళ్ళు ఉంటాయి, ఒకటి తండ్రి ఇల్లు, రెండవది తాత ఇల్లు అంట. తాత ఇల్లు అంటే గురుకులము, తండ్రి ఇల్లు అంటే గృహం. ఇంటి నుండి గురుకులానికి, గురుకులం నుండి ఇంటికి ఈ రాకపోకలే ఆవాగమనము, రాకపోకడు అని అంటారు. ఇలాంటి విద్యా విధానం మనుషులను జ్ఞానులుగాను త్యాగులుగాను తీర్చిదిద్దుతుంది. 8 ఏళ్ల బాలుడు నేర్చుకోవడానికి ఇల్లు విడుస్తాడు, 60 ఏళ్ల తాతయ్య నేర్పడానికి ఇల్లు విడుస్తాడు. వారిద్దరూ కలిసిన చోటే గురుకులం. తాతయ్య ఆచార్యుడు, మనవడు శిష్యుడు అంటే అంతేవాసి. ఇలా ఉంటే విద్య నిశ్శుల్కం అవుతుంది. అది డబ్బుతో కొనుక్కునే విద్య కాదు. అభ్యుదయాన్ని నిశ్రేయసాన్ని అందించే ఆత్మ విద్య, మోక్ష విద్య విద్యయా అమృతమశ్నుతే. కానీ నేటి గురువులు నెల జీతగాడైతే అతని శిష్యుడు కూడా మరొక జీతగాడే అవుతున్నాడు. దుఃఖాలకు బాధలకు గురి కాకుండా ఉండగలుగుతాము. కాబట్టి మనం భగవంతుని వదిలిపెట్టి ప్రపంచ జీవనం గడిపితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దుఃఖాలకు బాధలకు గురి కాకుండా తప్పదు. కాబట్టి మనము భగవంతుని స్మరించాలి, ఉపాసన చేయాలి, ప్రతినిత్యం ఓంకార జపం చేయాలి, గాయత్రి మంత్రం జపం చేయాలి. అందరూ కూడా మనకు శాంతి కావాలనుకుంటే కేవలం అనుకున్నంత మాత్రాన అది దొరకదు, దాని ప్రయత్నం మనము చేయాలి. అలాంటి ఆశయాన్ని మనకు ఈ మంత్రాలు మనకు చెప్పాయి. ఇప్పుడు మనం ఆచమనం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభము చేద్దాము. ఈ ఆచమనం చెప్పేటప్పుడు కూడా మన దాంట్లో ఈ ఆచమనం ఏ యజ్ఞ కార్యక్రమం ప్రారంభం చేసినా ఆచమనం ఎందుకు చేయాలి, ఆచమనం చేయకుండా యజ్ఞ కార్యక్రమం ప్రారంభం కాదు. ఇంకా ఎన్నో సందర్భాల్లో కూడా ఆచమనం చేయబడుతుంది, ఆ విషయంలో వెళ్ళదు. యజ్ఞము చేసేటప్పుడు ఆచమనం చేయాలని ప్రశ్న శత బ్రాహ్మణంలో మొట్టమొదటిసారి ప్రారంభంలో ఈ ప్రశ్న ద్వారానే ఆ బ్రాహ్మణం ప్రారంభం అవుతుంది. యజ్ఞం కాని పూర్వము ఆచమనము ఎందుకు చేయాలి? మహర్షి యాజ్ఞవల్కుడు ఆ బ్రాహ్మణులు ఏం చెప్తాడంటే, అమేధ్యో వై పురుష ఇలా అమృతం వదతి. తన స్వార్థం గురించి మనిషి అసత్యాన్ని పలుకుతాడు, అబద్ధాన్ని మాట్లాడతాడు. కాబట్టి అతని యొక్క ఆత్మ అపవిత్రమవుతుంది. అపవిత్ర ఆత్మకు పవిత్రమైన యజ్ఞ కార్యక్రమం చేసే అధికారం ఉండదు. కాబట్టి ఆచమనం ద్వారా ఆత్మను శుద్ధిపరచడం తర్వాతనే శ్రేష్టమైన కార్యాన్ని ప్రారంభం చేయాలి అనే ఆపోవై మేధ్యా అపహ ఉపస్పృశతి అని సమాధానంగా చెప్తాడు. అక్కడ అపహ అంటే సామాన్య భాషలో జలము, నీరు అని అర్థం. ఇక్కడ ఆలోచించాలి ఏంటంటే, ఏదైతే అసత్య ఆచరణ ద్వారా అబద్ధం మాట్లాడడం వలన అపవిత్రమైనది ఏంటిది? ఆత్మ. అది అభౌతికం. నీటి ద్వారా భౌతిక పదార్థాన్ని శుద్ధం చేయవచ్చు. వస్త్రాలను, శరీరాన్ని, ఇంకా ఏదైనా వస్తువుల్ని దాన్ని శుద్ధపరచాలంటే నీటి ద్వారా శుద్ధం చేస్తాము. కానీ ఆత్మను శుద్ధం కడగలుగుతామా నీటి ద్వారా, ఆచరణ ద్వారా? లేదు. కానీ సమాధానం అక్కడ ఆపో వై మేధ తస్మాత్ అపహ ఉపస్పృశతి సమాధానం ఇచ్చాడు. ఆపహ అంటే అక్కడ జలము సామాన్య భాషలో దాని ప్రతీకంగా నీటి ద్వారా మనం ఆచరణ చేస్తున్నాం. యథార్థమైన జలం ఏంటంటే వేద జ్ఞానము. ఒక చోట వస్తుంది ధర్మసూత్రాలలో, యత్ ప్రథమం పిబతి తేన ఋగ్వేదం ప్రీణాతి, యత్ ద్వితీయం పిబతి తేన యజుర్వేదం ప్రీణాతి, యత్ తృతీయం పిబతి తేన సామవేదం ప్రీణాతి. మొదటి ఆచమనం ద్వారా ఋగ్వేద జ్ఞానాన్ని స్వీకరిస్తాడు, రెండవ ఆచమనం ద్వారా యజుర్వేదాన్ని, మూడవ ఆచమనం ద్వారా సామవేదాన్ని. ఈ విధంగా 4 వేదాల్లోని మంత్రాల ఆశయాన్ని
అభిప్రాయాలను, అర్థాలను, భావాలను తీసుకొని తన ఆత్మను శుద్ధం చేసుకొని అప్పుడు యథార్థమైన యజ్ఞము ప్రారంభం చేయాలి అని ఇక్కడ చెప్పారు. మరి అలాంటి ఆచమనము